అండ్ పెన్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే డైలీ రెగ్యులర్గా జూమ్స్ చేయడానికి నాకు కూడా కుదరట్లేదు కాబట్టి మీరు ఒక బుక్ అండ్ పెన్ మెయింటైన్ చేస్తే, నేననే కాదు ఎవరు చెప్పిందన్నా ఒక బుక్లో నోట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ మనం ఏదైనా ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. ఓకే, సో మీ స్మైలీ ఫేసెస్ ఒకసారి క్యామ్ ఆన్ చేస్తారా అందరూ? విత్ స్మైలీ ఫేస్, జెంట్స్ కూడా స్మైల్తో పాటు. జెంట్స్ ఎంతమంది ఉన్నారు హ్యాండ్ రేస్ చేయగలుగుతారా? అంటే ఎప్పుడు ఎక్కువ అటెండెన్స్ లేడీస్దే ఉంటుంది. భాస్కర్ గారు ఉన్నారు జెంట్స్లో. నెక్స్ట్ డ్రీమర్. సో వైజాగ్ వాళ్ళు బాగానే ఉన్నారండి అబ్బాయిల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టైంకి అటెండ్ అయినందుకు. ఓకే, సో మీకోసం మళ్ళీ మేము వేరే లింక్ తీసుకొని అది కొంచెం 500 మెంబర్స్ కెపాసిటీ ఉన్న లింక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి, జూమ్ 100 మెంబర్స్తో ఎండ్ అయిపోతుంది, తర్వాత వాళ్ళకి చేయడానికి అవ్వట్లేదు, అటెండ్ అవ్వడానికి అవ్వట్లేదు అని. సో ఇప్పుడు మీరు 500 మెంబర్స్ వరకు అటెండ్ అవ్వచ్చు, మీ టీం ఎంతమంది అయినా. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? మమ్మల్ని అడుగుతారు ఏంటి మేడం మీరు లింక్ పెట్టాను అంటున్నారా ఏంటి కొంపదీసి? పిగ్మెంటేషన్ అన్ని పిగ్మెంటేషన్ వచ్చింది కానీ ఒకటి మాత్రం యాక్నే వచ్చింది. యాక్నే కాదు మేడం. ఎస్, నాగమణి గారు క్లియర్గా పెట్టారు హౌ టు రెడ్యూస్ పిగ్మెంటేషన్. సూపర్ నాగమణి గారు. సో హౌ టు రెడ్యూస్ పిగ్మెంటేషన్ అంటే, పిగ్మెంటేషన్ అంటే ఏంటండి? పిగ్మెంటేషన్ అంటే తెలుగులో ఎస్ అనురాధ గారు, మంగు మచ్చలు. మీరు స్పీడ్గా చాట్ బాక్స్లో రిప్లై ఇస్తూ ఉంటే నాకు కూడా ఇక్కడ ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది, కాస్త ఇంకా స్పీడ్గా చెప్పాలి అని ఉంటుంది. ఓకేనా, యాక్టివ్గా ఉండాలి మేడం. లంచ్ చేశారు కదా అందరూ? అయిపోయిందా లంచ్? ఓకే, సో మంగు మచ్చలు. సో మీకు నేను పిక్చర్లో ఇందాక చూపించినట్టుగా మంగు మచ్చలు అనేవి ఫేస్ మీద డాట్స్ లాగా, లైక్ మనకి పుట్టుమచ్చ ఎలా ఉంటుంది అలానే ఫేస్ మొత్తం ఉన్నాయి అనుకోండి, దాన్ని మంగు మచ్చలు అంటాము. ఓకే, సో మంగు మచ్చలు యాక్చువల్లీ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎవ్వరం కూడా మంగు మచ్చలు ఇవి వస్తున్నాయి అని మనం కనిపెట్టలేం. ఎందుకంటే అది లైక్ మన బర్త్ మార్క్ లాగా. చూడండి ఇక్కడ 1 స్పాట్ నా ఫేస్ మీద కనిపిస్తుంది కదా, సో అలా ఎక్కడో ఒక స్పాట్ స్టార్ట్ అవ్వచ్చు, దాని పక్కన ఇంకొక స్పాట్ అలాగానే వస్తే సో మనం డిసైడ్ అవ్వాలి మంగు మచ్చలు వస్తున్నాయి. లేదా మన స్కిన్ మీద మన స్కిన్ కలర్ కంటే ఇంకొక షేడ్ లాగా డార్క్గా ఏమైనా అవుతుంది, ఏ ఏరియా అయినా సరే డార్క్ అవుతుంది, బ్లాక్గా అవుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే మనం దానికి క్లీనప్ చేసుకోవడం, ఎండ్లోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ వాడడం. సో మంగు మచ్చలకి తీసుకునే కేర్ తీసుకోగలిగితే స్టార్టింగ్లోనే మనము దాన్ని ఎండ్ చేయొచ్చు. పెరిగాక ఒక 2-3 సంవత్సరాలు బాగా పెంచుకొని అప్పుడు వెంటనే తగ్గిపోవాలంటే కష్టం. కాబట్టి మంగు మచ్చలు వచ్చే కొత్తలో మనం రెడ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం చూసినట్లయితే వాటిని గుర్తుపడితే వితిన్ మనము ఒక 1 మంత్లోనే దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, కనిపిస్తుంది లేనిది ఒక్కసారి చెప్పండి. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను, జస్ట్ ఏ మూమెంట్. ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందా అందరికీ? సో ఇక్కడ చూడండి, మనకి ఫుల్ స్క్రీన్ కనిపించాలి. స్క్రీన్ కూడా నేను నెక్స్ట్ పేజ్ చెప్పేటప్పుడు అది మీకు చేంజ్ అవ్వకపోతే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక బ్రాండ్ కోసం చెప్పాలి అని అనుకునేటప్పుడు అసలు ఆ బ్రాండ్లో ఉన్న మెయిన్ హైలైట్స్ ఏంటి,
అంటే మిగతా బ్రాండ్స్ బయట మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది కదా, సో వాటితో కంపేర్ చేసుకుంటే దీని స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇక్కడ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవే కదా మనం సజెస్ట్ చేస్తాము. యాక్చువల్లీ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి ఎవరికి సజెస్ట్ చేస్తామండి? స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ మనము ఎవరికి సజెస్ట్ చేస్తాం? నో ఐడియానా? సో స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ వచ్చేసి స్కిన్ ట్రీట్మెంట్. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, అంటే స్కిన్ మీద ప్రాబ్లం ఉంది అనేటప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేయడం కోసం మనం స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ సజెస్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ అంటే నవ్వే డేస్ చాలా వేరియంట్ టైప్ ఆఫ్ మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ అని, హైడ్రా ఫేషియల్స్ అని, అండ్ అలాగే పీల్స్ అని, స్కిన్ పీల్స్ అని, ఇలా చాలా టైప్ ఆఫ్ మనకి బయట అవైలబుల్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి. అట్ ద సేమ్ టైం చిన్న రిస్క్ కూడా ఉంటుంది కదా. బట్ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అన్నీ కూడా సైంటిఫికల్లీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. సో బయట మనకి ఆ ట్రీట్మెంట్స్ ఏవైతే రిజల్ట్స్ ఇస్తున్నాయో అవి మనం క్రీమ్స్ తోటే రిజల్ట్ ఇప్పించవచ్చు ప్రాపర్గా వాళ్ళు వాడగలిగితే. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్లోని అన్నీ కూడా బయో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. వీటిలో ఎటువంటి స్కిన్కి హాని కలిగించే ఇంగ్రీడియంట్స్ అనేవి, అంటే స్కిన్కి హాని కలిగించే పదార్థం ఏది కూడా ఇందులో ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ అలాగే ఇది స్కిన్ మీద మనం ఎన్ని రోజులు వాడినా, ఈ ప్రోడక్ట్ని మనం ఎంత కాలం లాంగ్ టర్మ్ వాడినా సరే స్కిన్కి ఎటువంటి హాని జరగదు. అలాగే మన స్కిన్ని ఇది ఇంకా అందంగా అలాగే క్లియర్గా తయారు చేస్తుంది అనమాట స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ అనేవి. సో ఇవి ఎంతకాలం వాడినా మన స్కిన్కి మంచిగా జరుగుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది, అంతే తప్ప ఎటువంటి హాని అస్సలు జరగదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి మనకి ఎక్కువ కాలం అంటే లాంగ్ లాస్టింగ్ బ్యూటీ ఇవ్వడం కోసం ఇవి ఇస్తాయి అని కూడా ఆల్రెడీ రిజల్ట్ అనేది ప్రూవ్ అనేది చేయబడ్డాయి. ఓకేనా? సో ఇవి ఆల్రెడీ టెస్ట్ అయ్యి గవర్నమెంట్ టెస్టులు కానీ లేదు అంటే కొన్ని ఏవైతే మనం సర్టిఫైడ్స్ తీసుకుంటున్నామో సర్టిఫైడ్ అయ్యి వచ్చిన ప్రొడక్ట్స్. ఓకే. ఇది స్పెషల్లీ ఎక్కడ ఫార్ములేట్ చేయబడ్డాయి అంటే స్విస్ ల్యాబొరేటరీస్లో. ఎక్కడండి? స్విస్ ల్యాబొరేటరీ. క్లియర్ కదా? సో ఇప్పుడు పిగ్మెంటేషన్ కోసం మనం చెప్పుకున్నట్లయితే మెయిన్లీ పిగ్మెంటేషన్ ఎవరికి వస్తుందండి? పిగ్మెంటేషన్ ఎక్కువగా మనం ఎవరి స్కిన్లో చూస్తాము? మన స్కిన్ని మన ఏదైతే ఈ జర్నీ ఉందో లైఫ్ జర్నీని మనం కిడ్స్ స్కిన్ టోన్, అంటే పుట్టినప్పటి నుంచి కిడ్స్ కింద ఉన్నది, ఆ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత ఏజింగ్ అంటాం కదా. సో ఏదైతే 0 to 12 years ఉందో ఇదంతా కూడా మనం కిడ్స్ కిందే కంపేర్ చేసుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ టీనేజ్ అనేది యవ్వన దశ, అండ్ 18 to 25 అనేది యంగ్ ఏజ్లోకి వస్తుంది. 25 years దాటిన దగ్గర నుంచి స్కిన్ ఏజింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ స్కిన్ మీద ఏజింగ్ తాలూకా ఛాయలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే వయసు అవుతుంది అన్న ఛాయలు ఎప్పుడు కనిపిస్తాయి? మన వయసు ఎప్పుడైతే 30 దాటుతుందో, ఓకే, అప్పటి నుంచి స్కిన్ మీద చారలు కనబడడం, ముడతలు కనబడడం, లేదా కొంచెం డల్గా అవ్వడం, కంపేర్ టు మనం ముందు ఎలా ఉండే వాళ్ళమో దానికంటే గ్లో తగ్గిపోవడం, ఇలాంటివి అన్నీ కూడా సైన్స్ అన్నీ కూడా మనకి 30 ఏళ్ళు దాటిన తర్వాత స్కిన్ మీద కనబడడం జరుగుతుంది. ఓకే. సో దీనికి అసలు నా స్కిన్ ఎందుకు ఏజింగ్ అయిపోతుంది, నా స్కిన్ ఎందుకు ఇంత పాడైపోతుంది అని మనం టెన్షన్ తీసుకుంటాం. బట్ ఎప్పుడు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే స్కిన్ అనేది ఏజింగ్ అవ్వడం, మన వయసు అనేది పైబడ్డం మన లైఫ్ సైకిల్లో అది కూడా ఒక భాగమే కదా. ఎవ్వరం కూడా వయసు నుంచి వెనక్కి వెళ్ళలేం కదా, సో ముందుకే వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఈ టైంలో మన స్కిన్ని మనం ఇంకాస్త అందంగా చూపించుకోవడం వల్ల, దాంట్లో ఉన్న ఏవైనా మైనస్ అంటే మీన్స్ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గించుకోవడం వల్ల మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మన స్కిన్ కోసం ఈరోజు నీ స్కిన్ చాలా బాగుందని చెప్తే ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకి తెలియకుండానే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకి ఎంత పొగడతలు నచ్చకపోయినా ఈరోజు నీ స్కిన్ చాలా బాగుందని ఎవరైనా అంటే మన మనసులోనైనా సరే ఆ హ్యాపీనెస్ ఖచ్చితంగా ఫీల్ అవుతాం కదా. అదే ఏంటి ఎవరైనా నీ స్కిన్ ఏమైంది, ఇలా పాడైపోయింది, ఫేస్ నిండా ఏంటి అలా వస్తాయి మచ్చలని ఎవరైనా అడిగేసరికి మనకి తెలియకుండానే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే. సో
స్కిన్ని మనం ప్రాపర్గా నీట్గా మెయింటైన్ చేయడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఏదైనా సరే స్కిన్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని తొందరగా గుర్తించడం ద్వారా దాన్ని తొందరగా క్లియర్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏజ్నింగ్లో మనకి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. లైక్ ముడతలు, చారలు, అలాగే కళ్ళ కింద డార్క్ స్పాట్స్ రావడం. సో వీటన్నిటితో పాటు మెయిన్లీ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే పిగ్మెంటేషన్. ఏంటండి? పిగ్మెంటేషన్. స్లైడ్ చేంజ్ అవుతుంది కదా, ఒక్కసారి చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. స్లైడ్ మీకు ఒక్కొక్క స్లైడ్ చేంజ్ అవుతుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్న స్లైడ్ కనిపించాలి మీకు స్క్రీన్ మీద. ఏజ్ రిలేటెడ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్న స్లైడ్ కనబడాలి. సో వయసుకు సంబంధించి ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అంటే వయసు అవుతుంది అని చెప్పడానికి మంగు మచ్చలు రావచ్చు ఫేస్ మీద, లేదంటే కొన్ని వయసు పైబడ్డం వల్ల కొన్ని రకాల స్పాట్స్, అది మంగు మచ్చ అని చెప్పలేం, బట్ కొన్ని రకాల మచ్చల్లాగా ఏర్పడుతుంది. లేదు అంటే ముడతలు, చారలు, స్కిన్ మీద డల్గా అయిపోవడం, స్కిన్ డ్రై అయిపోవడం అంటే పొడిబారిపోవడం, అలాగే బాగా జిడ్డుగా అయిపోవడం, లేదా కళ్ళ కింద ఉబ్బిపోవడం, ఇవన్నీ కూడా ఏజ్నింగ్ తాలూకా ప్రాబ్లమ్సేనండి. ఓకే, బట్ ఈరోజు మన మెయిన్ కంటెంట్ మనం దేనికోసం చెప్పుకుంటున్నాం. వాయిస్ బ్రేక్ అవుతుందంటే నాకు తెలిసి మిగతా వాళ్ళందరికీ క్లియర్గా ఉంటుందండి. సుమలత గారు ఒక్కసారి మీ నెట్వర్క్ అక్కడ చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ క్లియరే కదా నా వాయిస్? సో పిగ్మెంటేషన్ కోసం మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. సో ఇక్కడ మీకు 4 స్లైడ్స్ ఉన్నాయి. 4 స్లైడ్స్లో దేనిది పిగ్మెంటేషన్ అంటాం? చూడండి, మీకు ఫస్ట్ స్లైడ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాం అక్కడ పిగ్మెంటేషన్ అని. అంటే మన బుగ్గల మీద ఇలా మచ్చల్లాగా రావడం. బుగ్గల మీదే రావాలని లేదండి, ఫేస్ మీద ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు. కొంతమందికి ముక్కు మీద వస్తుంది, కొంతమందికి కళ్ళ కింద వస్తుంది, కొంతమందికి పై పెదవి పైన కూడా వస్తుంది, కొంతమందికి నుదురు మీద వస్తుంది. సో ఇలా ఎక్కడైనా ఇలాంటి టైప్ ఆఫ్ మచ్చలు మీరు చూసినట్లయితే అవి మంగు మచ్చలు అని మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? సో మంగు మచ్చలు ఎలా గుర్తుపడతారు? ఇలా మనకి స్పాట్స్ లాగా మచ్చల్లాగా ఉండడం. అదే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్న ఏరియాలో మాత్రమే ఇలాంటి స్పాట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇవి చూసిన వెంటనే ఫస్ట్ మీరు స్కిన్ ప్రాబ్లము ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే మనం ఈజీగా అవతల వాళ్ళకి సజెస్ట్ చేయగలం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే కదా మనం ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇవ్వాలనేది అర్థమవుతుంది. ఓకే, సో మంగు మచ్చలు. సో మంగు మచ్చలు మన స్కిన్ పైన ఇలా మచ్చల్లాగా ఏర్పడిపోతాయండి. అప్పుడు ఏమవుతుందంటే స్కిన్ కలర్ కూడా డార్క్ అయిపోతుంది. ఓకే, మన స్కిన్ నలుపు అయిపోవడం, ఆ మచ్చ మన స్కిన్ కంటే చాలా డార్క్గా అయిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనికి కారణం ఏంటి? మంగు మచ్చలకి మెయిన్లీ రీజన్ ఏంటి అని అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి. ఏంటండి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే 30+ తర్వాత హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి అందరి బాడీస్లో కూడా. సో ఈ హార్మోన్స్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి మంగు మచ్చలు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా లేడీస్లో ఎక్కువగా చూస్తాము, బట్ ఇది లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా వస్తాయి మంగు మచ్చలు. ఓకే, కంపేర్ టు జెంట్స్ లేడీస్లో ఎక్కువగా మంగు మచ్చలు రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, అండ్ ఎండకి ఎక్కువగా ఈ మంగు మచ్చలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఎండకి ఎక్కువగా వెళ్తూ ఉంటారో, లేదా ఎండలో వర్క్ చేసే వాళ్ళకి, లైక్ పొలం పనులు అవి చేసే వాళ్ళకి కూడా తొందరగా మంగు మచ్చలు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పొలం పనుల్లో చేసే వాళ్ళకి ఆ ఎండకి డైరెక్ట్గా వాళ్ళ స్కిన్ గురవుతుంది, వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోరు కాబట్టి సో తొందరగా వాళ్ళకి మంగు మచ్చలు వచ్చే అవకాశము ఉంటుంది. ఓకే, సో వీటికి సొల్యూషన్ ఏంటి? సో దీనికి సొల్యూషన్ ఏంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్క నిమిషం, వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నారు. ఒక్కసారి నేను ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్? ఓకే అండి, ఒకసారి మీ దగ్గర చెక్ చేసుకోరా, కొంచెం సిగ్నల్ ఇష్యూ ఏమైనా ఉందేమో. నెట్వర్క్ ఇష్యూ ఉన్నా మనకి వాయిస్ క్లియర్గా ఉండదు. ఓకే, సో మంగు మచ్చలకి మెయిన్లీ మనం ఒక ప్రోడక్ట్ మెయిన్లీ మంగు మచ్చల కోసమే తయారు చేయబడిందండి. అది ఇవ్వడం ద్వారా మనం మంగు మచ్చల్ని రెడ్యూస్ చేయొచ్చు.
అందులో మెయిన్ ప్రోడక్ట్, టాప్ ప్రోడక్ట్ ఏదంటే స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మీరు అడగచ్చు, ఇది స్కిన్ గ్లో కోసం కూడా ఇస్తున్నారు కదా మేడం అని. ఎస్, ఇది స్కిన్ గ్లో కోసం ఇస్తాము. అలాగే పింపుల్స్ పోయాక ఎవరికైనా మచ్చలు ఉండిపోతే ఆ మచ్చలు తగ్గడానికి ఇస్తాము. అలాగే డైలీ స్కిన్ మీద ఏ ప్రాబ్లం లేదు బట్ స్కిన్ నీట్గా ఉండాలి, ఏదైనా క్రీమ్ కావాలి అంటే డైలీ వాడుకోవడానికి కూడా స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఫేస్ మీద, ముఖం మీద మంగు మచ్చలు ఉన్నా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఫేస్ మీద ఉన్న ఇంపర్ఫెక్షన్ అంటే మచ్చలు కానీ, అది మంగు మచ్చలు కావచ్చు, పింపుల్స్ పోయాక వచ్చిన మచ్చలు కావచ్చు, వేటినైనా ఈజీగా రిమూవ్ చేయగలిగే కెపాసిటీ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్కి ఉంది. ఓకే, సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మెయిన్లీ మీరు ఏ స్కిన్ టోన్కైనా ఇవ్వచ్చండి. ఆల్ స్కిన్ టైప్స్ పైన ఇది వర్క్ చేస్తుంది. మచ్చలు ఉన్నా, మచ్చలు పోవాలన్నా, స్కిన్ ట్యానింగ్ పోవాలన్నా, గ్లోగా ఉండాలన్నా ఇది హెల్ప్ అవుతుంది. సో అంత బాగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ రిజల్ట్ రావడానికి కారణం ఏంటంటే ఇందులో ఉండే మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ చూడండి, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ది క్లారిప్యూర్ స్టెమ్ సెల్ బ్లెండ్ ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే స్కిన్ సెల్స్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే మెలానిన్ ఇంక్రీజింగ్ని తగ్గిస్తుంది. మెలానిన్ ఇంక్రీజింగ్ తగ్గించడం ద్వారా మనకి మచ్చలు ఎలా తగ్గుతాయని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ మెలానిన్ పెరిగిపోవడం వల్ల బ్లాక్ కలర్ స్పాట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ మెలానిన్ తగ్గుతుంది ఆ ఏరియాలో, సో స్కిన్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి మంగు మచ్చలు కాకుండా ఇంకో టైప్ ఆఫ్ స్పాట్స్ ఉంటాయి, వైట్ కలర్వి. చాలా మంది ఫేస్ మీద మీరు చూసుంటారు, సోప్ మచ్చలు అంటాం మనం, తెల్లని మచ్చల్లాగా వచ్చేస్తాయి. అది దేనికి, అది మెలానిన్ తగ్గిపోవడం వల్ల అలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఓకేనా, దానికి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒక కారణమే. బట్ అలాంటి మచ్చలు దేనికి వస్తాయి, తెల్లని మచ్చలు అంటే మెలానిన్ తగ్గిపోవడం ద్వారా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా తెల్లని మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి మెలానిన్ ఇంక్రీజ్ అయితే మళ్ళీ స్కిన్ నార్మల్ అవుతుంది. అదే మంగు మచ్చల దగ్గరికి వచ్చేసరికి మంగు మచ్చలు నల్లగా లేదా బ్రౌన్గా ఉంటాయి. మెలానిన్ అనేది ఇంక్రీజ్ అంటే పెరిగిపోవడం వల్ల ఈ మచ్చలు వస్తాయి. కాబట్టి ఆ మెలానిన్ తగ్గితే మళ్ళీ స్కిన్ నార్మల్ అవుతుంది. సో అది చేయగలిగే కెపాసిటీ క్లారిప్యూర్ స్టెమ్ సెల్ బ్లెండ్ అనే ఇంగ్రీడియంట్కి ఉంది. కాబట్టి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అంత బాగా వర్క్ చేస్తుంది. అండ్ అలాగే సెకండ్ ఇంగ్రీడియంట్ ఇందులో ఏముంది, డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్. డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ అనేది దేనికండి, స్కిన్ని లైట్నింగ్ చేస్తుంది. అంటే స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసే అవకాశం దీనికి చాలా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఫేస్ మీద ఫ్రెక్కల్స్ అంటే కొంతమందికి రెడ్గా స్పాట్స్ వస్తాయి. అలాంటి వాటికి కూడా మనము బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఓకేనా, ఫ్రెక్కల్స్ అంటాం కదా, వాటికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అవి లైట్ అయ్యి అంటే అవి కాస్త తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అలాగే ఎసెన్షియల్ నర్సియస్ ఫ్లవర్ వ్యాక్స్ అంటే పువ్వుల నుండి తీసిన తేనె ఇది. ఓకే, ఇది దేనికి వాడతారు అని అంటే ఇది యాస్ట్రజెంట్ లాగా వర్క్ చేస్తుందండి. అంటే స్కిన్ మంటగా ఉన్నా, బాగా రెడ్డిష్ అయిపోయినా, సెన్సిటివ్ అయిపోయినా ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే విటమిన్ బి3 దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఏదైతే ఈ మెలానిన్ పెరిగే అవకాశం ఉందో దాన్ని లైటన్ చేస్తుంది. సో అందులో ఇంటర్ఫియర్ అయ్యి మెలానిన్ అనేది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎక్కువ అయ్యి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేయడానికి విటమిన్ బి3 హెల్ప్ అవుతుంది. అందుకని ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఇవి మెయిన్లీ మెలానిన్ని తగ్గిస్తాయి, మచ్చల్ని లైటన్ చేస్తాయి, స్కిన్ని కామ్ చేస్తాయి, అంటే ఒక టోనర్ లాగా, ఒక యాస్ట్రిజెంట్ లాగా వర్క్ చేస్తాయి. సో దీని వల్లే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మల్టిపుల్ పర్పస్ అంటే మల్టీ ఫంక్షన్ పర్పస్ మనం సజెస్ట్ చేయొచ్చు. అంటే స్పాట్స్ ఉన్న వాళ్ళకి ఆ స్పాట్స్ పింపుల్స్ పోయాక ఉండిపోయిన స్పాట్స్ అయినా, లేదా ఫ్రెకల్స్ అయినా, లేదు అని అనుకుంటే మంగు మచ్చలు, అదే పిగ్మెంటేషన్ అయినా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఆ స్పాట్స్ని రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైందా? బట్ మనము ఎవరికైనా సరే ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేసేటప్పుడు, ఒక ప్రాబ్లంకి ట్రీట్మెంట్ సజెస్ట్ చేసేటప్పుడు ఒక్క ప్రోడక్ట్ తోటే కంప్లీట్ రిజల్ట్ ఎప్పుడూ వచ్చేదండి. ఎందుకంటే
అది రెజిమెన్ అంటాం. రెజిమెన్ అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే వాళ్ళు డే ఏం వాడాలి, నైట్ ఏం వాడాలి, అలా వాడడం వల్ల వాళ్ళ స్కిన్ మీద రిజల్ట్ ఎలాగొస్తుంది, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి సజెస్ట్ చేయాలి. ఓకే, జెంట్స్కి కూడా ఇవ్వచ్చండి. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా వాళ్ళ స్కిన్ మీద ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయొచ్చు. సో ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పీవీ ఎంత అండి? 71 పీవీ వస్తుంది ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేయడం ద్వారా. దీనికి ఇది ఎంత ఎంఆర్పి? 2500. డిస్ట్రిబ్యూటర్కి ఏ ప్రైస్కి వస్తుంది? డిపి ప్రైస్ 2200, 2200. బిజినెస్ వాల్యూ 1136, 1136 బిజినెస్ వాల్యూ. పీవీ వచ్చేసి 71 పీవీ. మరియు ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేయడం ద్వారా మనకి 71 పీవీ వస్తుంది. ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. బీవీ మీన్స్ బిజినెస్ వాల్యూ అండి. సో ఇక్కడ వీటితో పాటు మనం కొన్ని ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయొచ్చు అండి. అవి ఒకసారి చూడండి. విటమిన్ సి సిరం. విటమిన్ సి సిరం అనేది మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూస్ చేస్తున్నారు కదా, దానికి ముందుగా విటమిన్ సి సిరం జస్ట్ ఒక 3 డ్రాప్స్ వాడితే మనం అనుకున్న దానికంటే తొందరగా రిజల్ట్ అనేది రావచ్చు. ఎందుకంటే విటమిన్ సి సిరం అనేది ఏం చేస్తుంది, అది సి సిరం అంటే మీ అందరికీ తెలిసింది, అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దానివల్ల సిట్రిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది, ఏదైనా స్పాట్ని రిమూవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో జస్ట్ 3 డ్రాప్స్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన 3 డ్రాప్స్ వేసేసి అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ మీరు అది డ్రై అయ్యే వరకు ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద దగ్గర కానీ మీరు ఉన్నట్లయితే డ్రై అయిపోద్ది 2 నిమిషాల్లో. డ్రై అయిన తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోండి. అలా యూస్ చేయడం వల్ల మీకు కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను రెజిమెన్ చూపిస్తానండి. రెజిమెన్ అంటే పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు అసలు ఏమేం ప్రొడక్ట్స్ వాడాలి. సో ఇక్కడ మన దగ్గర డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అవైలబుల్ లేదు కదండి. సో ఇది యాక్చువల్లీ చాలా మంది అడుగుతున్నారు డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బట్ మనకి స్టాక్ ప్రెజెంట్ అవైలబుల్ లేదు, వస్తుంది. సో అంతవరకు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బదులు ఏం వాడాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బదులు మీరు ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ సజెస్ట్ చేయొచ్చు. లేదా బాగా ఆయిలీ స్కిన్, బాగా జిడ్డుగా అయిపోతుంది వాళ్ళ ఫేస్ అనేటప్పుడు మీరు ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బదులు ఏమేమి సజెస్ట్ చేయొచ్చండి? విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, లేదు అని అనుకుంటే ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ మీరు సజెస్ట్ చేయొచ్చు. నోట్ చేసుకోండి, ఎందుకంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ లేదని మళ్ళీ కంగారు పడిపోతారు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మంచి రిజల్ట్ ఇస్తుంది, బట్ ప్రెజెంట్ మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి మనకి సేల్ ముందుకి మూవ్ అవ్వాలి కాబట్టి సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బదులు మీరు విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ కానీ ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ సజెస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక కాటన్ క్లాత్ పెట్టుకోండి ఫేస్ కోసం. అంటే మనం అందరూ మన ఇంట్లో కలిసి ఉంటాం కదండి, ఒకరు తుడుచుకుంటే ఒకరు తుడుచుకోకుండా నీట్గా ఒక కాటన్ క్లాత్ మెయింటైన్ చేయండి. అది కాటన్ చీరదైనా పర్లేదు, మీరు కట్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. ఆ మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్తో ఆ వాటర్ తడి అంతా పోయేలాగా కాటన్ క్లాత్తో ఫేస్ని నీట్గా తుడుచుకొని జస్ట్ విటమిన్ సి సిరం ఉంటుంది కదండి, ఈ విటమిన్ సి సిరంని జస్ట్ 3 డ్రాప్స్ ఫేస్ మీద వేసుకొని బ్లెండ్ చేసేసేయండి. అంటే జస్ట్ హ్యాండ్తో స్ప్రెడ్ చేయండి సర్క్యులర్ మోషన్లో, అంటే రౌండప్గా. అలా మసాజ్ చేస్తే 2 నిమిషాల్లో అది డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయిన తర్వాత 2 నిమిషాలకి మీరు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఉంది కదా, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కొద్దిగా క్రీమ్ తీసుకోండి. ఇది జెల్ ప్లస్ క్రీమ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఈజీగా స్కిన్ మీద బ్లెండ్ అయిపోద్ది. సో కొద్దిగా తీసుకొని ఫేస్కి నెక్కి పెట్టేసుకోండి. అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ అది కూడా డ్రై అయిపోయిన తర్వాత డే టైం అయితే, నైట్ టైం అయితే ఇంకా మీరు ఏం వాడక్కర్లేదు. ఫేస్ వాష్ చేసేసి సిరం రాసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకుంటే సరిపోద్ది. పడుకునే ఒక 1 అవర్ ముందు ఈ 3 చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అదే డే టైం అయితే మాత్రం మీరు ఎండలోకి వెళ్ళాలి, లేదా ఎవరికైనా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, బైక్ మీద వెళ్తుంటాం లేదా స్కూటీ మీద బస్ మీద ట్రావెల్ చేస్తుంటాము, ఎండకి స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి
ఆల్రెడీ బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకుంటారు కదా, సీసీరం రాసిన తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని దాని మీద కొద్దిగా ఎష్యూర్ న్యాచురల్ సన్ స్క్రీన్ SPF 40 ఉంది కదా, అది అప్లై చేసుకోండి. కొద్దిగా క్వాంటిటీ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా. అంటే మీరు ఫుల్ కవరేజ్ డ్రెస్ వేస్తే పర్లేదు, ఇన్ కేస్ ఫుల్ కవర్ డ్రెస్ వేయలేదు, స్లీవ్స్ లేదంటే స్లీవ్లెస్, హాఫ్ స్లీవ్స్ ఇలా వేసినప్పుడు మిగతా చెయ్యి అంతా కూడా మనకి ఎండకి ట్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ పార్ట్స్ అయితే ఎండకి కనిపిస్తున్నాయో, ఎండకి ఎక్స్పోజ్ అవుతున్నాయో ఆ చర్మం మీద మీరు సన్ స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఫేస్కి అయితే బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకున్న తర్వాత ఫేస్ అండ్ నెక్కి దాని మీద సన్ స్క్రీన్ రాసేయవచ్చు. హ్యాండ్స్కి డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు సన్ స్క్రీన్. ఓకేనా, సన్ స్క్రీన్ రాసుకొని బయటికి వెళ్ళండి. సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత మీకు ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉండాలి, ఫేస్ స్వెట్టింగ్ రాకూడదు, ఆయిలీ అవ్వకూడదు అని అనుకుంటే మనది న్యూ కాంపాక్ట్ పౌడర్, అంటే ఇక్కడ చూపిస్తున్నది కాదండి, మనది న్యూ కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిరన్ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ అని ఉంటుంది. సో ఇది యూజ్ చేయండి. ఇందులో మీకు 4 షేడ్స్ అవైలబుల్ ఉంటాయి, 001, 002, 003, 004. ఈ 001, 2, 3 అనేవి మనకి రెగ్యులర్ స్కిన్ కలర్ షేడ్లో ఉంటాయి. 4 అనేది మటుకు ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా వైట్ కలర్లో ఉంటుందండి. సో అది ఎవరైనా వాడచ్చు, బ్రైట్నింగ్ కాంపాక్ట్ పౌడర్ అంటాం, అంటే అది స్కిన్ ఇంకా బ్రైట్గా చేస్తుంది. ఓకేనా, సో అది జెంట్స్ వాడచ్చు, లేడీస్ వాడచ్చు. ఆ కాంపాక్ట్ పౌడర్ వచ్చేసి మిస్టర్ ఆఫ్ మిలన్ ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్ 004. ఓకేనా, మీకు వీటి కోడ్స్ కావాలంటే తర్వాత నాకు మెసేజ్ చేయండి, నేను కోడ్స్ పంపిస్తాను. సో ఇది డే టైం వాడతాం, అంటే ఫేస్ వాష్ చేసుకొని సిరం రాసుకొని ఒక 2 నిమిషాల నుంచి బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని వెంటనే దాని మీద కొద్దిగా సన్ స్క్రీన్ రాసుకొని పౌడర్ రాసుకొని బయటికి వెళ్ళిపోతాం. అలా మనం వాడితే ఈవినింగ్ వరకు ఫేస్ని మనం టచ్ చేయక్కర్లేదు, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఓకేనా, సో మళ్ళీ నైట్కి ఫేస్ వాష్ చేసుకొని పడుకునే ఒక 1 అవర్ ముందే సీసిరం రాసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని పడుకుండిపోతాం. ఓకేనా, వారానికి ఒక్కసారి మాత్రం క్లీనప్ ఖచ్చితంగా చేసుకోవాలి. క్లీనప్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఇంకా నీట్గా, క్లియర్గా, తొందరగా కనబడే అవకాశం ఉంటుంది. సో క్లీనప్ కోసం మనకి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలండి, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటారు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్, మీ దగ్గర ఏదైనా పపాయ స్క్రబ్ అంటే ఎష్యూర్ న్యాచురల్ పపాయ స్క్రబ్ కానీ ఎష్యూర్ ఎక్స్ఫ్లోయిటింగ్ స్క్రబ్ కానీ మీ దగ్గర ఉంటే ఆ స్క్రబ్ కొద్దిగా తీసుకొని ఫేస్కి పెట్టేసి కొద్దిగా వాటర్ పెట్టి మసాజ్ చేసి వాష్ చేసేయండి. స్క్రబ్ వాష్ చేసాక ఫేస్ని తడి లేకుండా తుడుచుకొని విటమిన్ సి షీట్ మాస్క్ ఉంది కదా స్కిన్ ఫార్ములా 9లో, ఆ షీట్ మాస్క్ ఫేస్కి పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు అలానే వదిలేసి ఆ తర్వాత 20 మినిట్స్ అంటే ఒక పావు గంట 20 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఆ షీట్ తీసేసి డస్ట్బిన్లో పడేయండి. ఇది సింగిల్ యూజ్, అంటే ఒకేసారికే వస్తుంది ఆ షీట్ మాస్క్. ఒక షీట్ మాస్క్ ఒక్కసారి మాత్రమే వాడాలి. ఓకే, సో తీసేసిన తర్వాత మీరు షీట్ మాస్క్ పావు గంట నుంచే తీసేస్తారు కదా, తీసిన తర్వాత జస్ట్ అది కొంచెం సేపు డ్రై అయిపోయినిచ్చి దాని మీద డైరెక్ట్గా బ్రైట్నింగ్ క్రీమ్ రాసేసుకోండి. వారానికి ఒక్కసారి క్లీనప్ చేస్తారు కదా, క్లీనప్ చేసేటప్పుడు మళ్ళీ సీసిరం రాయక్కర్లేదు నైట్కి. ఓకేనా, అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇలా మీరు పర్చేస్ చేయగలిగితే, అంటే మీకోసం మీరు పర్చేస్ చేసుకున్నా, లేదా ఎవరికైనా ఒక పిగ్మెంటేషన్ తగ్గాలి, వాళ్ళ ఫేస్లో గ్లో రావాలి, వాళ్ళ ట్యానింగ్ పోవాలి అని మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలి అని అనుకున్నా, జస్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా ప్రొడక్ట్స్, అలా కిట్ అంతా సజెస్ట్ చేయండి. కిట్ ద్వారా మీకు సజెస్ట్ చేయడం వల్ల యాడ్ ఆన్ సేల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి కంప్లీట్ రిజల్ట్ ఉంటుంది. చాలామంది అంటే మొత్తం ఇవ్వాలంటే 5,000 అయిపోతుందా అని ఆలోచిస్తారు. యాక్చువల్లీ మీకు 6,500 అలా అయ్యేది మీకు 5,000 లేదు అంటే 4,500 ఇలాగ అవుతుంది. ఎందుకు అని అంటే బయట మీరు ఒక హైడ్రా ఫేషియల్ చేసుకోవాలంటే, ఒక హైడ్రా ఫేషియల్ చేసుకోవాలి అనుకుంటే 5,000 ఒక సిట్టింగ్కి. దానికంటే కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బెటర్ కదా. అలాగే ఇవన్నీ ఒకేసారి అయిపోవు కూడా, 2-3 నెలలు ఈజీగా వస్తాయి. ఏవైనా 1-2 ప్రొడక్ట్స్ అయిపోతే మళ్ళీ తీసుకుంటారు తప్ప మిగతావన్నీ 2-3 నెలలు ఈజీగా వస్తాయి ఒక్కరు వాడుకున్నా. ఓకేనా, హరిత నాగేష్ గారు, డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అవైలబుల్ లేదండి, అందుకే ఆ ప్లేస్లో విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ కానీ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయమని చెప్పాను. అర్థమైందా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
సింపుల్గా వాడాలంటే ఈశ్వర్ గారు మెయిన్ ప్రొడక్ట్స్ అయితే సీ సిరం, బ్రైట్నింగ్ క్రీమ్, అలాగే ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్, అన్ని మెయిన్ ప్రొడక్ట్సే. ఎందుకంటే ఇవి మినిమం ప్రొడక్ట్స్. ఇది యాక్చువల్లీ పిగ్మెంటేషన్ ఉండే వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మనము ఓకే. అలాగే ఒక మంచి సిరం వాడాలి. సిరం రాసాక అలానే వదిలేయకూడదు ఫేస్ని, మంచి క్రీమ్ రాయాలి. క్రీమ్ రాసాక ఒకవేళ మనం ఎండలోకి వెళ్ళేటట్లయితే ఎవరిమైనా ఎంత క్లియర్ స్కిన్ టోన్ వాళ్ళైనా ఎండలోకి వెళ్తారు అని అనుకుంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా వాడాలి. ఓకే. ఇవన్నీ వాడాక ఫ్రెష్గా ఉండాలి. ఇదని మనం ఉండేది బిజినెస్లో కాబట్టి, సో మనం కొంతమందికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ ఆపోజిట్లో మనం కూర్చునేటప్పుడు ఖచ్చితంగా మన ఫేస్ని, మన స్కిన్ టోన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మనం ఫ్రెష్గా ఉండడం చాలా అవసరం ఈ ఫీల్డ్లో. సో ఆ ఫ్రెష్నెస్ కోసం ఎక్కువసేపు మనం ఆయిలీగా అవ్వకుండా ఫేస్ ఫ్రెష్గా మెయింటైన్ చేయడం కోసం కాంపాక్ట్ ఖచ్చితంగా అవసరమే. ఓకే. సో ఇవన్నీ చేసి వీక్లీ వన్స్ క్లీనప్ ఎందుకు చేసుకోవడం మీకు డౌట్ రావచ్చు. క్లీనప్ చేయడం వల్ల స్కిన్ ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ వస్తుంది. అంటే మన నోస్ రఫ్గా ఉన్న, ఫేస్ మీద డెడ్ స్కిన్ ఎక్కువగా ఉన్న, డెడ్ స్కిన్ ఉంటే గ్లో కనబడదండి. ఆ డెడ్ స్కిన్ రిమూవ్ అయితే అక్కడ న్యూ సెల్స్ అనేవి మళ్ళీ వస్తాయి. దాని ద్వారా స్కిన్ గ్లోగా వస్తుంది. ఓకేనా. సన్ స్క్రీన్ అనేది SPF 40 అంటే నియర్ బై మీకు 5.5 hours ప్రొటెక్షన్ ఉంటుందండి. ఓకేనా. బట్ అది డిపెండ్స్ అపాన్ మనకు ఎంతసేపు సన్లో మనం ఉంటున్నాము, ఎండ ఎంత తీవ్రతగా ఉన్నది అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. బట్ మన దగ్గర SPF 40నే హైయెస్ట్ ఉంది కాబట్టి సో అదే సజెస్ట్ చేస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంతకంటే తక్కువ ఇచ్చినా వర్క్ అవ్వదు. మోహన్ రావు గారు, పింపుల్స్ కోసం నేను మీకు నెక్స్ట్ ఇంకో సెషన్లో చెప్తానండి. శ్వేత గారు, ఆయిలీ స్కిన్కి విటమిన్ సి యూస్ చేయొచ్చండి. పింపుల్స్ బాగా పెద్ద పెద్దవి ఉండేవాళ్ళు విటమిన్ సి సిరం ఇవ్వము, మిగతా అందరూ కూడా విటమిన్ సి యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించింది యాక్చువల్లీ 18 years అబో ఎవరైనా వాడొచ్చండి అక్కడ ఉండే ప్రొడక్ట్స్. ఓకే. బట్ పిగ్మెంటేషన్ అనేది మాత్రం చాలామందికి 30+ తర్వాతే వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన మీకు ఏదైతే కిట్ ఉందో అది ఓన్లీ పిగ్మెంటేషన్ అనే కాదు, ట్యానింగ్ ఉన్న, స్కిన్ ఇంప్రూవ్మెంట్ కావాలి, గ్లో కావాలి అనుకున్నా సరే మనం యూస్ చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్ని యూస్ చేయొచ్చు స్వీటీ గారు. యాక్చువల్లీ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ వర్క్ వేరండి, విటమిన్ సి షీట్ మాస్క్ వర్క్ వేరు. విటమిన్ సి అనేది ఏంటంటే ఒక స్పాట్ని రిమూవ్ చేయడం కోసం మనం ఇస్తాం. ఎందుకంటే అందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకి మెయిన్లీ పిగ్మెంటేషన్ రెడ్యూస్ అవ్వాలి కదా. సో వారానికి ఒక్క షీట్ మాస్క్ అనుకోండి, అది మీకు మంత్లీ 4 షీట్ మాస్కులు పడతాయి. అంటే ఒకటి 250 వేసుకున్నా మంత్కి 1000 రూపీస్. నియర్ బై ఒక ఫేషియల్ ప్రైస్ ఉంటుందండి అంతే. బట్ ఫేషియల్ అనేవి ఇన్స్టెంట్ గ్లో మాత్రమే ఇస్తాయి. ఇది అలా కాదు, మనకి కంప్లీట్గా స్కిన్ ఇన్నర్ నుంచి గ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. విజయ నిర్మల గారు, సన్ స్క్రీన్ అనేది ఏ సన్ స్క్రీన్ అయినా మనం 3 hours ఒకసారి అప్లై చేసుకోవడం బెటర్ అండి. మనం మరీ అంటే 3 hours కూడా కంటిన్యూగా మనం సన్లోనే ఉంటాము అని అనుకుంటే 3 hours ఒకసారి అప్లై చేసుకోవడం బెటర్. బట్ ఎవరము కంటిన్యూగా ఎండలోనే 3 hours ఉండిపోము కాబట్టి, సో జర్నీ పర్పసే కాబట్టి SPF 40 సరిపోతుంది. ఎస్ వీరమణి గారు, నిజంగానే ప్రోడక్ట్ మనం ఎలా చెప్పామో అలా వాడితే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో వీటితో పాటు మీరు ఏమైనా సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అని అనుకోండి, వాళ్ళకి గ్యానోధర్మా, నోని, అలోవెరా ఇవి సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అవి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ చేస్తాయి. హరీష్ గారు, జెంట్స్ అండ్ లేడీస్ కోసం కలిపే ఇవి. అందుకే నేను కాంపాక్ట్ పౌడర్ దగ్గర మీకు బ్రైట్నింగ్ కాంపాక్ట్ చూపించాను. MOM ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్లో 4 షేడ్స్ ఉంటే నేను బ్రైట్నింగ్ కాంపాక్ట్ ఎందుకు చెప్పానంటే అది వైట్ కలర్లో ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, లేడీస్ జెంట్స్ ఇద్దరూ వాడుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్న అన్ని ప్రొడక్ట్స్ కూడా లేడీస్ అండ్ జెంట్స్ అందరూ వాడచ్చు.
క్లీనప్కి స్క్రబ్కి ముందు మీరు ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్గా స్క్రబ్ పెట్టుకోవచ్చు, లేదా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు క్లెన్జర్ అండ్ టోనర్ పెట్టి ఆ తర్వాత వాష్ చేసేసి స్క్రబ్ పెట్టి వాష్ చేసేసి ఆ తర్వాత షీట్ మాస్క్ వేసుకొని ఒక పావు గంట ఉంచి మాస్క్ తీసేయచ్చు. వారానికి ఒక్కసారి ఈవినింగ్ టైం చేసుకుంటే చాలా బెటర్. షీట్ మాస్క్ వాడిన రోజు అంటే ఏ వారంలో ఒక రోజు అన్నాను కదా, ఆ రోజు షీట్ మాస్క్ తీసిన తర్వాత మీరు ఈవినింగ్ టైం చేసుకుంటే మళ్ళీ నైట్కి మళ్ళీ ఫేస్ వాష్ చేయొద్దు. క్లీనప్ చేసిన ఒక 6 to 12 అవర్స్ వరకు మొహాన్ని కడగకపోవడం మంచిదండి. సో నైట్ అంతా అలానే వదిలేసేయండి. పడుకునే ముందు డైరెక్ట్గా కొద్ది బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని పడుకోపోండి. మళ్ళీ సి సిరం రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వాడిన షీట్ మాస్క్లో కూడా విటమిన్ సిఏ ఉంది కాబట్టి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? జయ గారు ప్లెమిష్ జెల్ ఇవ్వచ్చు, బట్ బాగా ఎక్కువ పిగ్మెంటేషన్, బాగా ఎక్కువ మగ్గుమచ్చ ఉంది, బాగా డార్క్ అయిపోయింది, హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం ప్లెమిష్ జెల్. ఆయిలీ స్కిన్ వాళ్ళు నార్మల్ స్కిన్ వాళ్ళు ఇద్దరు ఇవి యూస్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. బట్ బాగా డ్రై స్కిన్ వాళ్ళు ఎవరైనా ఉంటే సీసిరం వాడి చూడండి, అప్పుడు మీకు ఏమైనా డ్రై అయిన ఫీలింగ్ వస్తే మాత్రం సీసిరం ఆపేసి మిగతావి కంటిన్యూ చేయొచ్చు. జయంతి గారు పింపుల్స్కి అయితే బ్లెమిష్ జెల్ సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ బాగా ఎక్కువ ఉంది, రిడ్యూస్ అవ్వట్లేదు బ్రైట్నింగ్తో అనేటప్పుడు కూడా మనం బ్లెమిష్ జెల్ సజెస్ట్ చేస్తాం. నా నెంబర్ మీకు చాట్ బాక్స్లో పెడుతున్నానండి. మీరు ఎవరికైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు ఏం ప్రొడక్ట్స్ ఇవ్వాలో మీకు తెలియకపోతే జస్ట్ వాళ్ళ ఫోటో నార్మల్గా వాళ్ళు బయట ఎలా కనిపిస్తున్నారో అలా కనబడేలాగా ఒక ఫోటో తీసి నాకు పెడితే ఆ ఫోటోలో క్లియర్గా కనబడాలి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది, అది ఒకసారి చెక్ చేసుకోండి. అలా పెడితే నేను ఏం ప్రొడక్ట్స్ వాడాలి అనేది మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ కేస్ మీకు దగ్గరలో ఎక్కడైనా స్టాక్స్ లేవు వెయిట్ చేస్తాను, మీరు మీకు ఇంటి అడ్రస్ ఇస్తే దానికి కొరియర్ అయ్యేలాగా చూస్తాను, ఓకేనా. నా నెంబర్ చాట్ బాక్స్లో పెట్టాను, సేవ్ చేసుకోండి. పింపుల్స్ వచ్చిన తర్వాత పింపుల్స్ పోయాయి అనుకోండి శ్రావణి గారు, పోయాయి బట్ ఆ మచ్చలు ఉండిపోయాయంటే సీసిరం వాడచ్చు. బట్ సీసిరం వాడేకి ఏమైనా మీకు పింపుల్స్ వచ్చినట్టు అనిపిస్తే స్టాప్ చేసేయండి. రేపు కాకినాడ డిఎల్సిపిలో ట్రైనింగ్ ఉంటుందండి. ఎవరైనా కాకినాడకి దగ్గరలో ఉండేవాళ్ళు స్కిన్ కేర్ ట్రైనింగ్ డైరెక్ట్గా అటెండ్ అవ్వాలనుకుంటే రేపు మార్నింగ్ 10 o'clockకి కాకినాడ డిఎల్సిపికి వచ్చేసేయండి, ఓకే. మీకు నియర్ బై డిఎల్సిపిస్లో ట్రైనింగ్స్ జరిగితే మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫేస్ వాష్ కింద ఫేస్ మస్ట్ ఏముందండి, ఫేస్ వాష్ కింద మీరు వాడాలి అనుకుంటే ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ లేదా విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, లేదు అని అనుకుంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ స్టాక్ లేదు కాబట్టి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ కానీ ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ యూస్ చేయొచ్చు. దేవి గారు జనరలీ కొరియర్ స్పీడ్గానే వస్తుంది, ఒక 3 to 4 days. మరీ లాంగ్ ఏరియా అయితే ఒక 5 daysలో రావచ్చు. మనకి మీరు బిల్లింగ్ పెట్టిన టైంలో ఏమైనా సరే అంటే హాలిడేస్ ఉన్నా ఏమైనా పండగలు అవి వచ్చి బ్రాంచ్ క్లోజ్లో ఉంటే ఒకవేళ కొరియర్ వెళ్ళడం లేట్ అవ్వచ్చేమో తప్ప మిగతా టైంలో కొరియర్ మేము ఏ రోజైతే బిల్ చేస్తామో అదే రోజు కొరియర్ అనేది చేసేస్తాం వైజాగ్ నుండి. శ్రీను గారు ఈరోజు జూమ్ లింక్ పెట్టాను కదా, మీరు అదే కదా అటెండ్ అయ్యారు, మణి శ్రీను గారు. విటమిన్ సి సిరం 15 years వాళ్ళకి సజెస్ట్ చేయమండి, 18 years అబోవ్ వాళ్ళకే ప్రొడక్ట్స్ అన్ని నేను ఇప్పుడు మీకు చెప్పినవి. శ్రీనివాసులు గారు ఒంగోలులో
ట్రై చేస్తానండి. అంటే నేను పలానా మంత్ అని కరెక్ట్గా చెప్పలేను, బట్ మ్యాక్సిమం ఒంగోలులో మీటింగ్ అనేది ఇస్తాను, బట్ కొద్దిగా టైం కావాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని ఒక 1 మినిట్ జస్ట్ ట్యాప్ చేసేసి గ్యాప్ ఇచ్చి సీసిరం రాసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ కూడా రాసుకోవచ్చు. ప్రొడక్ట్స్ లిస్ట్ ఎక్కువ అయిపోతాయని మేము మిస్ట్ తగ్గించాం అంతే. బట్ మిస్ట్ కూడా ఇస్తే స్కిన్ గ్లో కూడా కనిపిస్తుంది ఇంకా తొందరగా. విజయవాడ జూన్లో ఉంటుందండి మ్యాక్సిమం. నేను మీకు పోస్టర్ అనేది రిలీజ్ చేస్తాము, ఓకేనా. మీ మీ అంటే మీ అప్లైన్ టాప్ అప్లైనర్స్ యూసీడీ లెవెల్స్ ఎవరైనా రాజమండ్రి ఒక సార్ ఉంటారు కదా, నాకు సడన్గా నేమ్ రావట్లేదు. ఆ సార్కి ఆల్రెడీ నేను కాల్ చేశాను, బట్ సార్ బిజీగా ఉన్నారు. అతను కాల్ ఇచ్చేస్తే నేను రాజమండ్రి డేట్ మీకు చెప్తానండి. జూన్లోనే ఉండొచ్చు. రామ్కోటి గారు బిజీగా ఉన్నారు, ఓకేనా. సో యూసీడీ లెవెల్స్ ఎవరైనా ఉన్నా సరే నాకు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి మీ సిటీలో కావాలి అని అంటే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చీరాల ఇంకా నాకు ఎవరు కాల్ చేయలేదండి చీరాల ట్రైనింగ్ కావాలి అని. సో ఒకసారి మీ యూసీడీస్ ఎవరైనా ఉంటే మాట్లాడండి, అక్కడ ట్రైనింగ్ కావాలంటే ఒకసారి నాకు కాల్ చేయమనండి. నేను వీలైతే మ్యాక్సిమం జూన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, జూన్ అవ్వకపోతే జూలై. బట్ రాజమండ్రి, విజయవాడ, గుంటూరు జూన్ ఉంటుంది మ్యాక్సిమం. ఏలూరు, అమలాపురం మీకు రాజమండ్రి దగ్గర అనుకుంటా కదండి. హరీష్ గారు ఎంవిపిలో డేట్, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో స్వీటీ గారు నెల్లూరులో కూడా ప్లాన్ చేస్తున్నామండి. కొంచెం లాంగ్ కాబట్టి మాకు 1-2 months టైం పడుతుంది, బట్ షూర్గా ఇస్తాము, ఓకేనా అండి. ట్రైనింగ్స్ అన్ని చోట్ల అవుతాయి. ఒకసారి మీ యూసీడీ లెవెల్స్ వాళ్ళని ఒక్కసారి నాకు కాల్ చేయమని చెప్పండి, నేను కూడా అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాను, ఓకేనా. తునిలో ఆల్మోస్ట్ నేను చాలా ట్రైనింగ్స్ చేశానండి, ఓకేనా. సో తుని ఉంటుంది, జూన్లో కూడా మేబీ తుని ఉండొచ్చు, ఓకేనా. సో మీకు స్కిన్కి వీటికి సంబంధించి అయితే నాకు తెలిసి ఎవరికి ఏం డౌట్స్ లేవనుకుంటా. సో దానికి సంబంధించి ఒక్కరు కూడా పెట్టలేదు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే పర్సనల్గా మెసేజ్ చేయండి. మీరు కాల్ చేయాలనుకుంటే మాత్రం మాకు వర్కింగ్ డేస్లో, అంటే పండగలప్పుడు వర్కింగ్ డేస్ ఉండవు కదండి, సో అప్పుడు ఇంట్లో ఉంటాం, ఫోన్ లిఫ్ట్ చేయడానికి అవ్వదు. సో వర్కింగ్ డేస్లో 12 to 6 లోపు కాంటాక్ట్ చేయండి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 లోపు కాంటాక్ట్ చేయండి. మంగళవారం పూట బ్రాంచ్ హాలిడే ఉంటుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా మనకి మంత్ ఎండ్ దగ్గరకు వస్తుంది. సో మీకు పీవీస్ పెండింగ్ ఉండిపోయి బిల్లింగ్స్ పెండింగ్ ఉండిపోతే ఇప్పటి నుండే చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ట్ రోజు మీరు బిల్లింగ్స్ చేయాలి ఇవన్నీ అంటే హరిబరిగా ఉంటుంది. ఆ రోజు పవర్ కట్ అవ్వచ్చు, లేదా ఆ రోజు సర్వర్ ఇష్యూ రావచ్చు, మళ్ళీ మీ బిల్లింగ్స్ పెండింగ్ ఉండిపోతాయి. సో అంత టెన్షన్ పడకుండా ఈ రోజు నుంచే బిల్లింగ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీకు మిస్టర్ ఆఫ్ మెలనా స్కిన్ ఫార్ములా 9లో కొద్దిగా మీరు ఫోకస్ చేయగలిగితే పీవీస్ ఎక్కువ వస్తాయి, ఈజీగా మీరు బిజినెస్ చేయొచ్చు, ఓకే. దానికి సంబంధించి ఏ హెల్ప్ కావాలన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ వెల్త్. బై బై.